నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం, ఏడాది తర్వాత కూడా వీడని విషాదం. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్. అమాయకమైనటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి ఆనందంగా వచ్చినటువంటి వాళ్ళని చంపిన దుర్మార్గులు, దుష్టులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు. మతం ఏందని అడిగి కొన్ని సందర్భాల్లో నిర్ధారణ చేసుకున్నాక వాడైతే ఊరుకునుడు కాదు, వీడు వాడంటే ఏంది? ముస్లిం వాడైతే ఇడిచిపెట్టిరు, హిందూ అయితే మాత్రం చంపిరు. అంతటి దుర్మార్గులు నాశనం అయిపోయింది, చచ్చిపోయారు. మనోళ్ళు చంపి పడేసారు, కుక్కలకు వాటికి వేసిరు, గద్దలకు వేసిరు, వాళ్ళని చంపి వాళ్ళ కొంపలలో కూడా చంపేసారు. ఎట్లుండే ఉసురు, భారతీయుల ఉసురు, అమాయక ప్రజల ఉసురు వెంటనే తగిలింది. ఇంకా తగలాలి, దేశానికి తగలాలి, టైం పడుతుంది ఏదైనా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన రోజుపై ప్రధాని మోదీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు. దాడిలో మరణించిన వారిని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ తన పోరాటంలో ఎప్పటికీ వెనకడుగు వేయదన్నారు. వేసే ప్రసక్తే లేదు. కాకపోతే 3 రోజులు చేసి మళ్ళీ ఎందుకు ఆగినామో తర్వాత దాని గురించి చెప్పాలి. ఇంకా 4 రోజులు చేస్తే పాకిస్తాన్ కథమవు. కానీ ఏదో జరిగింది అక్కడ. గతేడాది ఇదే రోజులో జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నా. వారిని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ నష్టం నుంచి కోలుకుంటున్న మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ సంకల్పంలోనూ ఐక్యంగా నిలబడ్డాం. భారతదేశం ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావంటూ ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఒక్కటి విషయం ఏంటంటే, ఉగ్రవాదుల విషయంలో మనది టార్గెట్ రీచ్ అయినాం, సింధూర్ దానివల్ల. కాకపోతే ఏంటంటే ఇంకొక 4 రోజులు చేస్తే పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అయిపో. ఇప్పుడు ఇరాన్ ఎంత దేశం అది? పాకిస్తాన్కు చెమటలు పట్టిస్తున్నది. మన దగ్గర లేదా శక్తి సామర్థ్యాలు? ఇంకా 3 రోజులు చేస్తే అయిపోవు, పాకిస్తాన్ కథం అయిపోవు, మ్యాపులో లేకుండా అయిపో. ఏదో మానవత్వమో ఏదో ఉంటుంది కదా, మనకు జాలి ఎక్కువ. మనోడు వెనక నుంచి మనల్ని పొడిచినా చాయ్ తాగిపో అనే గుణం మనది. మనల్ని వెనక నుంచి వెన్నుపోటు పొడిచినా కూడా ఇలా మంచినీళ్ళు చాయ్ తాగిపోవాయా, అంత దయార్థ హృదయాలు మనం, కరుణ, జాలి. కానీ మన కిందికి నీళ్ళు తెస్తారు. మనం ఇంత జాలి చూపిస్తే మనల్నే ఆగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే జాలి కొన్ని సందర్భాల్లో అవసరం లేదు. మనకు వాడు ద్రోహి అంటే వాడు కథం చేసి పడేయాలి, అవసరం లేదు. ఇంకా చేయాలి, మళ్ళీ ఒకసారి కావాలి, యుద్ధం అయ్యి అంత పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తే అప్పుడు నిమ్మలంగా మన ఆర్మీ వాళ్ళు కానీ అందరం కానీ హాయిగా ఉంటాం. ఆ దేశం ఉన్న రోజులు మనకి ఎప్పుడు తలకానట్టు. గతేడాది ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లోని బైసన్ పచ్చిక బయళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగబడ్డారు. ఈ ఘటనలో ఓ స్థానికుడితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. దాడికి ప్రతీకారంగా భారత సైన్యం కఠిన చర్యలు చేపట్టింది. దాడి జరిగిన కొద్ది రోజులకే మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆపరేషన్లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపింది. అంతేగాక పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్కు పారిపోకముందే వారిని మట్టుబెట్టేందుకు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టింది. ఈ 2 ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద చర్యలను సహించేది లేదని భారత్ ప్రపంచానికి స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మేము ఉగ్రవాదాన్ని సహించము, ఇది ఒక్కటి నినాదం. అది కాదు, ఇప్పుడు మన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం కూడా మేము ఉంచాం, దేశాన్ని కూడా ఉంచాం. ఎన్ని రోజులు భయపడడు? మనం కథం చేసి పడేయాలి. పాకిస్తాన్ కథం చేస్తే మరొక దేశం కాదు, ప్రపంచ దేశాలే ఆనందపడతాయి, హోలీ పండుగ చేసుకుంటాయి. ఇక మ్యాప్లో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పోతే అందరూ ఆనందపడతారు.
ప్రధానంగా మనకు భారతదేశానికి తృప్తి. అట్లా చేయాలి మోదీజీ. ఆ ఆక్రమిత కాశ్మీర్ కబ్జా చేసేసుకోవాలి, పాకిస్తాన్ కూడా నామరూపాలు లేకుండా చేసుకోవాలి. అప్పుడే మన పటం బ్రహ్మాండంగా. ఆక్రమిత కాశ్మీర్ అని కొంచెం గ్యాప్ ఇస్తాం మనం, మన దాంట్లోకి తీసుకోం, ఇప్పుడు కలుపుతాం. ఇండియా మ్యాప్ చూసిరు కదా, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు తెలుసో తెలియదో స్కూల్లో చెప్తురో లేదు, మాకు అప్పుడు చూపిద్దురు. జర చూపించండి ఇండియా మ్యాప్ ఎట్లున్నది, కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ ఎట్లున్నది, దాన్ని ఇట్లా కబ్జా చేసుకుంటే మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎట్లుంటుంది, ఆ మ్యాపులు చూపించండి మన పిల్లలకు. అంత గొప్పగా ఉంటుంది, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది మ్యాప్. మన దేశం గురించి, మన మ్యాప్ గురించి, మన ప్రాంతాల గురించి, రాష్ట్రాల గురించి చెప్పండి. నేను పిల్లాడిని అడిగిన ప్రేక్షకులారా, బీటెక్ ఫైనల్ ఇయర్, మంచి ర్యాంకు, ఎమ్మెల్యేలు ఎక్కడుంటారా అంటే వాడు ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటాడని చెప్పి. ర్యాంకు స్టూడెంటు ఎమ్మెల్యేలు ఎక్కడుంటారంటే ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటారు. ఈ నాలెడ్జ్. ఇప్పుడు ఏం చెప్తున్నది, ఎట్లున్నది స్టడీ. కాబట్టి వాళ్ళు స్కూల్లో చెప్పకున్నా సరే ఇంటికి వచ్చినాక చిన్న పిల్లలకు చెప్పండి మన భారతదేశం అంటే ఏంది, ఎమ్మెల్యేలు అంటే, ఎమ్మెల్సీలు అంటే ఏంది, ఎంపీలు అంటే ఏంది, రాజ్యసభ సభ్యులు అంటే ఏంది, ప్రధాని అంటే ఏంది, రాష్ట్రపతి అంటే ఏంది, ఉపరాష్ట్రపతి అంటే ఏంది, గవర్నర్లు అంటే ఏంది, ముఖ్యమంత్రులు అంటే ఏంది, ఇవన్నీ చెప్పుండి జర పిల్లలకు. దాంట్లో స్కూళ్ళల్లో కాలేజీలలో నాలెడ్జ్ లేదు, ఇప్పుడు చెప్తలేరు. మన పటం అంటే ఏంది, ఆ పటం కింద శ్రీలంక ఉంటుంది చిన్నగా, ఇట్లుంటుంది దీపం, అది జర వివరించి చెప్పుండి ప్రేక్షకులరా ప్లీజ్. మరిగా ఈ అత్యంత దారుణమైన ఘటన గురించి మీరు బాధాతత్వ హృదయంతో కామెంట్లు పెట్టండి. వాళ్ళని స్మరించుకుందాం, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం, వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేద్దాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.